హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను ఒక సన్ స్క్రీన్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు సమ్మర్ కదండి, సో అందరూ సన్ స్క్రీన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీద షేర్ చేయాలని అయితే నేను వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా? అయితే లేట్ ఎందుకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. సో మంచి మంచి వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి. ఇప్పుడైతే నేను లోటస్ సన్ స్క్రీన్ అని చెప్పాను కదా, సో అదే అండి లోటస్ హెర్బల్ సన్ స్క్రీన్ అనమాట. ఇది పారాబెన్ ఫ్రీ అనమాట. 100% న్యాచురల్ అనమాట. పారాబెన్స్ కెమికల్స్ ఏమి లేకుంటే మన స్కిన్కి ఎలాంటి హాని అనేది ఉండదు అనమాట. సో దీనిపైన అయితే మెన్షన్ చేసి ఉంది. అలాగే ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్ అని కూడా ఉందండి. సో ఇది PA++ అండి. నేను SPF 30 తీసుకున్నాను. ఇందులో 30 ఉంటుంది, 40, 50, 60 ఇలా మనకు ఇలా 50 వరకు అయితే ఉంటుంది. 70 ఇలా 80 అలా కూడా ఉంటుంది. కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనకు ఇలా 30, 40, 50 ఇలా పెరుగుతున్న కొద్దీ కాస్ట్ కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటుందండి. సో నేను ఇంట్లోనే యూజ్ చేస్తాం కాబట్టి నేనైతే 30 తీసుకున్నాను. ఇంట్లో యూజ్ చేసే వాళ్ళకు 30 అయితే చాలా బాగా సరిపోతుందండి. మనం ఎండలో వెళ్ళే వాళ్ళకైతే బయటికి SPF ఇప్పుడు సమ్మర్ కాబట్టి 50 యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. సో ఈ SPF మనకి లోటస్ ఉంది కదండి. సో సన్ స్క్రీన్ మెయిన్గా ఎందుకు యూజ్ చేయాలంటే మనం బయటికి వెళ్ళినప్పుడు సూర్యుడి కిరణాలు ఉంటుంది కదా, డైరెక్ట్గా మన స్కిన్ పైన పడి మన స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా ఇది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. కొందరికైతే ఇక్కడ మచ్చలుగా వస్తాయి కదా, మంగు మచ్చలు అంటారు. సో అలాంటివి రాకుండా ఉండాలంటే ముందుగానే మన స్కిన్ని ఇలా మనం సన్ స్క్రీన్ యూజ్ చేసి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకి అలాంటి మచ్చలు అనేవి రాకుండా ఉంటాయి. ఇన్ కేస్ వచ్చినా కానీ మనం దీన్ని యూజ్ చేస్తుంటే నెమ్మదిగా అలాంటి మచ్చలు అనేవి కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. సో సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం డైరెక్ట్గా ఇది స్కిన్ పైన అసలు యూజ్ చేయకూడదు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఏదైనా మాయిశ్చరైజర్, ఇక్కడ నేను నివ్యా చూపిస్తున్నాను. మీకు నచ్చిన మాయిశ్చరైజర్ ఏదైనా, నివ్యానే వాడాలని ఏమీ లేదు, ఏదైనా మాయిశ్చరైజర్ తీసుకోండి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లోటస్ మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. అలాగే లాక్మీ నేను ఇదివరకు షేర్ చేశాను, అది కూడా ఉంటుంది. సో మీ ఇష్టం అనమాట, మీ చాయిస్. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక మాయిశ్చరైజర్ తీసుకొని అప్లై చేసుకోవాలి ఫేస్కి. ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న ఒక 5-10 మినిట్స్కి తర్వాత వచ్చేసి మనం బయటికి వెళ్ళాలనుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఇది సన్ స్క్రీన్ ఉంది కదండి. సో దీన్ని మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ మనకి ఫేస్కి ఎంతైతే అవసరం ఉంటుందో అంత తీసేసుకొని మాయిశ్చరైజర్ పైన మళ్ళీ ఇది సెకండ్ లేయర్గా సన్ స్క్రీన్ అనేది మనం అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్నట్లయితే మన స్కిన్కి చాలా బాగా ప్రొటెక్ట్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. నాకు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నానండి. ఇది 278 రూపీస్ పడింది. 275 రూపీస్ అనేది చాలా ఎక్కువ అని నా ఒపీనియన్. ఇది ఎందుకంటే 50 గ్రామ్సే ఉంది దీని క్వాంటిటీ వచ్చేసి. సో కాస్ట్ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ అనిపించింది. అందరూ అఫోర్డ్ చేయలేరు అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది చిన్నగా ఉంది, అంత ప్రైస్ ఎక్కువ అనమాట. సో మనం లోటసే కాదు, ఏ సన్ స్క్రీన్ అయినా యూజ్ చేయొచ్చండి. మీకు అఫోర్డబుల్గా ఉండేది వేరే బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇది ఆయిల్ ఫ్రీగా, అలాగే పారాబెన్ ఫ్రీ, ఆల్ స్కిన్ టైప్, అలాగే ఇదేంటంటే నాన్ గ్రీజీగా ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే ఇది చాలా బాగా ఉంది అని చెప్పుకోవచ్చు. కాస్ట్ పరంగా ఒకటే చాలా ఎక్కువగా ఉంది అని నా ఫీలింగ్. అందరూ అఫోర్డ్ చేయలేరు కదండి, సో మనీ ఎందుకు వేస్ట్ అని నా ఫీలింగ్. సో దీని క్వాంటిటీ కూడా చాలా ఉంది. నాకు తెలిసి ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే ఒక 1 మంత్ కూడా రాదండి. ఒక 15 డేస్ 20 డేస్లోనే అయిపోతుంది. సో ఇన్ని డబ్బులు పెట్టి మనం ఒక 1 మంత్ కూడా యూజ్ చేయకపోతే ఎలా చెప్పండి. సో అందరూ ఉన్న వాళ్ళే ఉండరు కదండి. సో అలాంటి వాళ్ళ కోసం నా ఫీలింగ్ అనమాట. లేదంటే మేము యూజ్ చేయగలం, కొనుక్కుంటాం అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇది నేను వాళ్ళందరికీ రికమెండ్ చేస్తానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది వచ్చేసి స్కిన్లోకి చాలా బాగా అబ్జర్వ్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో
సో కొన్ని ప్రొడక్ట్స్ అనేటివి స్మెల్ చూస్తేనే చాలా బాగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే తీసుకున్నాను, చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం అప్లై చేసుకున్నాం అనుకో చాలా బాగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అసలు స్టిక్కీగా కూడా లేదండి, మంచిగా బ్లెండ్ అయిపోతుంది. సో మనకి సమ్మర్లో ఎలాంటి మచ్చలు రాకుండా ఉండాలి అన్న ఈ సన్ స్క్రీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా మెల్ట్ అయిపోతుందో. కొన్ని సన్ స్క్రీన్లు ఏమంటే ఇలా స్టిక్కీగా ఉండిపోతాయి, ఇట్లా పీల్ చేసినట్టుగా అయిపోతాయి. కానీ దీనికి అలాంటి ఫీలింగ్ ఏం లేదు, మంచిగా ఉంది. ఈ సన్ స్క్రీన్లోనే లోటస్లోనే మ్యాట్ ఉంటుందండి. ఆ మ్యాట్ అనేది నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు, ఇట్లా పీల్ ఆఫ్ చేసినట్టుగా అనిపించింది. సో అందుకే దాని రివ్యూ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే రివ్యూ ఏమైనా ఇస్తే మంచి ప్రోడక్ట్సే ఇవ్వాలి కదా అనేసి నా ఫీలింగ్. ఎందుకంటే ఇలా యూట్యూబ్లో చూసి కొనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అందుకని వాళ్ళ కోసం నేనైతే మంచిగా ఉన్న ప్రోడక్ట్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తానండి. బాగాలేకపోతే అసలు నేను మీకు రికమెండ్ కూడా చేయను. ఎందుకంటే అందరూ డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అని నా ఫీలింగ్ అనమాట. మీరేమంటారు ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయిందో అబ్జర్వ్. సో స్కిన్ అనేది చాలా గ్లోయిగా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది వరకే నేను మాయిశ్చరైజర్ యూజ్ చేశాను ఫేస్కి, దానిపైన ఇప్పుడు మీ ముందు డైరెక్ట్గా అప్లై చేసి చూపిస్తున్నాను. సన్ స్క్రీన్ అనేది కొంచెం స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ అయ్యేలాగా ఈ విధంగా కొంచెం మర్దన చేసుకోవాలి, ఒక 2 minutes అన్నమాట. ఇలా మసాజ్ చేసుకుంటే మన ఫేస్కి బాగా అబ్జర్వ్ అయిపోయి మంచి షైన్ వస్తుంది, అలాగే గ్లోగా కూడా అనిపిస్తుంది. స్టిక్కీగా కూడా ఉండదు అనమాట. ఏమన్నా ఆయిల్ ఉన్నా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. బాగుంటుందండి, చూస్తున్నారు కదా. ఈ సన్ స్క్రీన్ ఎవ్రీ 2 hours కూడా ఒకసారి యూజ్ చేయొచ్చండి. దానివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు మనం 2 hours-కి 3 hours-కి ఒకసారి అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది ఎండ నుండి చాలా ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో ఎందుకంటే ఎండాకాలం వచ్చేసి మన బాడీ కానీ మనకి చాలా వాటర్ అవసరం ఉంటుందండి, ఊరికే దాహం వేస్తుంది. సో అలాగే మన ఫేస్ కూడా అంతే విధంగా మన సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, సన్ స్క్రీన్ ఎలా వాడాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా చెప్పాను అని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి ఎలా అనిపించింది కింద నాకు కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంతే అండి ఈ వీడియో. ఇది హెర్బల్ లోటస్ సన్ స్క్రీన్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటా. నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి. వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి సన్ స్క్రీన్లో, కాకపోతే ఈ బ్రాండ్ ఏదైనా మీ చాయిస్ కావచ్చు. సన్ స్క్రీన్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి, ఎందుకంటే మన స్కిన్ అనేది కాపాడుకోవడం చాలా ముఖ్యం అనమాట. అలాగే మనం ఫేర్గా ఉంటేనే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట. ఏదైనా మచ్చలు అలా ఇలా ఉన్నాయనుకోండి మన ఫేస్కు, సో మనకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో అదే డిప్రెషన్కి ఉంటామన్నమాట ఎప్పుడు. సో ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే కొన్ని చిన్న టిప్స్ పాటిస్తూ మనల్ని మనం గ్లోగా ఉంచుకుంటూ మనము హ్యాపీగా ఉంటాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.